హాయ్ అండి, వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమల్లో రోజులాగే ఈ రోజు కూడా రాజుగారు గుమగుమలాడించే వంటను చేయబోతున్నారు. మరి ఆ రెసిపీ ఏంటో రాజుగారిని అడిగేద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమల్లో ఏ వంట చేయబోతున్నారు? కంద కాజు ఈ కాంబినేషన్ లో ఫ్రై చేస్తున్నానండి. కంద కాజు ఫ్రై అంటే రెగ్యులర్ గా చేసుకోరు అసలు దీన్ని. అవును, కందతో మనం పులుసులు కానీ లేదా వేపుడులు కానీ చేసుకుంటుంటాయి ఎక్కువగా. సో ఇక్కడ ఈ కాజు యాడ్ చేసేసుకుని ఫ్రై చేస్తున్నాను. కొంచెం డిఫరెంట్ గా బాగుంటుంది, అంటే సైడ్ డిష్ గా బాగుంటుంది. ప్లస్ రోటీస్ లాంటి వాటితో కూడా కాంబినేషన్ బాగా వస్తుంది. ఓకే, సో చాలా డిఫరెంట్ గా ఉంది కదా రెసిపీ, కంద కాజు ఫ్రై అంట. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. కంద కాజు ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కంద ముక్కలు 1 కప్పు, నానబెట్టిన జీడిపప్పు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. రాజుగారు రెడీయా? ఓకేనండి. సో ఇది చాలా ఫాస్ట్ గా అయిపోతుంది, ఎందుకంటే నేను ముందుగానే కంద ముక్కలు ఉడికించేసి పెట్టేసుకున్నాను. ఓకే ఓకే, జీడిపప్పు మనం కనీసం 1 గంట సేపు నానబెట్టేసి పెట్టేసుకోవాలండి. ఓకే, సో అవి సాఫ్ట్ గా ఉంటే కొంచెం బాగుంటుంది తినేటప్పుడు కూడా మనకు. పోపు వేసుకున్నాము, కొద్దిగా ఆయిల్, పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు ఈ రెండే వాడుతున్నాం. ఈ కంద మనకి ఇలా ఉడికించి పెట్టేసుకుంటే కూడా దురద రాకుండా ఉంటుంది కదా రాజు గారు? డైరెక్ట్ గా పచ్చిగా వాడకుండా కొంచెం ఇలా ఉడికించి వాడుకుంటే కొంచెం బాగానే ఉంటుంది. పప్పులు కావాలంటే కొంచెం పప్పులు కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం అంటే ఉల్లిపాయ అది యాడ్ చేశాను కాబట్టి పప్పులు లేకుండా ఓన్లీ జీలకర్ర, ఆవాలు ఈ రెండే యాడ్ చేశానండి. సో ఇది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో ఇవి వేగుతున్నప్పుడే తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, లైట్ గా కొంచెం అంటే మసాలా టేస్ట్ కూడా దీంట్లో ఉంటుంది. సో జీడిపప్పు అంటే అంత టేస్ట్ గా ఏమి ఉండదు కదా. సో ఇలాంటి కొన్ని యాడ్ చేస్తే కందతో పాటు అది కూడా తినేటప్పుడు మనకు కొంచెం ఆ టేస్ట్ అనేది కొంచెం తగులుతూ ఉంటుంది, కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఓకే, సో దీంట్లో ముందుగా ఏంటంటే మనం జీడిపప్పు యాడ్ చేసుకున్నాం. ఓకే, కొద్దిగా ఉప్పు, అంటే సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఓకే, కొంచెం కారం, కొద్దిగా పసుపు. సో మనం ఎక్కువ యూజ్ చెయ్యని వెజిటబుల్స్ లేకపోతే మనకి నచ్చని వెజిటబుల్స్ నచ్చిన వాటి కాంబినేషన్స్ లో చేసుకుంటే హ్యాపీగా, దీంతో పాటు వాటిని కూడా తీసుకున్నట్టుగా ఉంటుంది. వీటి ఫ్లేవర్ వాటికి వచ్చేసింది కాబట్టి మనకు అంత డిఫరెన్స్ అనేది తెలియదండి. ఓకే, సో ఇవి కొంచెం మనకు జీడిపప్పు కొంచెం వేగితే బాగుంటుంది. సో జీడిపప్పు వేగుతూ ఉంటుంది, ఆ లోపు చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. టమాటాలు బాగా పండిపోయాయి అనుకోండి, వడలిపోయినట్లుగా ఉంటాయి. ఎలా వాడుకోవాలి? అవసరం లేదులే పడేద్దాం అనుకోకండి. వాటిని సాల్ట్ వేసిన నీళ్లలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే వాడుకున్నట్లయితే ఫ్రెష్గా మామూలుగా ఉంటాయి. హ్యాపీగా కావాల్సిన కూరలు చేసుకోవచ్చు. చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు, జీడిపప్పు వేగుందా? వేగిపోయిందండి. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న కంద ముక్కలు, సో వీటితో పాటుగా కొద్దిగా మసాలా టచ్ అని చెప్పాను కదండి, ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. సో ఇలా జీడిపప్పుగా కాకుండా అంటే పప్పు పలంగా కాకుండా కొంచెం ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తూ ఉండాలి అనుకుంటే కొంచెం మనం పొడిలా చేసేసుకుని ఈ స్టేజ్ లో, ఎండింగ్ స్టేజ్ లో కొంచెం ఒకసారి అలా మొత్తం పొడి యాడ్ చేసేసుకుని బాగా కలిపేసి సర్వ్ చేసుకుంటే ఆ కందకు మొత్తం ఒక కోటింగ్ లా వచ్చేస్తుంది. ఓకే, సో అలా కూడా మనం ఆ జీడిపప్పును దీంట్లో యాడ్ చేసుకోవచ్చండి, సో పొడి రూపంలో. సో ఫాస్ట్ గానే అయిపోతుంది. ఫ్రైస్ అంటే మనకి త్వరగా అయిపోతుంది. అండ్ రైస్ లో కానీ లేకపోతే చపాతీ రోటీలోకి అంటే రైస్ తో ఉన్నప్పుడు మనకి ఏంటంటే కొంచెం సైడ్ డిష్ గా బాగుంటుంది. సైడ్ డిష్
సో సాంబార్ లేదా రసం లాంటివి ఉన్నప్పుడు కొంచెం అలా సైడ్లో నంచుకొని తినడానికి కొంచెం ఇది బాగుంటుంది. సో కొద్దిమందికి ఏంటంటే కంద అనగానే చాలా భయం ఉంటుంది. సో దురద అనేది ఫస్ట్ థింగ్. సో అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం డీప్ ఫ్రై కూడా చేసుకుంటారు, అంటే కొద్దిమంది చేస్తూ ఉంటారు. సో డీప్ ఫ్రై చేసుకొని ఫస్ట్ మనం కంద ముక్కల్ని అది బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా పోపు వేసేసుకొని ఆ పోపుతో పాటుగా మనం సేమ్ ఇప్పుడు ఎలా అయితే ఉడికి చేసామో సో అలా కూడా వేసేసుకొని చేసుకోవచ్చు. కొద్దిమంది ఇలా ముక్కలుగా చేసి డీప్ ఫ్రై చేస్తారు, కొద్దిమంది అంటే పల్చటి అంటే స్లైసెస్ లా చిప్స్ లా కట్ చేస్తారు, చేసి అది చేస్తే అది కరకరలాడుతూ అలా చిప్స్ లా చేసిందంటే కొంచెం మనకు నిల్వ కూడా ఉంటుంది, తేమ ఏమాత్రం ఉండదు కదా దాంట్లో. సో అది మనం కొద్ది రోజుల పాటు అలా నిల్వ పెట్టేసుకొని కావాల్సినప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర, ఓకే, కంద కాజు ఫ్రై రెడీ అండి. వేడివేడిగా కంద కాజు ఫ్రై రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ ఫ్రై తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కంద కాజు ఫ్రై తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన జీడిపప్పు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కంద ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కంద కాజు ఫ్రై రెడీ.